అలాగే పెళ్లి సంబరాలను నిండుగా చేయడానికి ఇంకా ఏమేం పాటలు పాడుతూ ఉంటారు? బావుగా నేర్పించే పాట, అలాగే వియ్యపురాల అలక. సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వియ్యపురాలు ఎందుకు అలిగారండి? పెళ్లిలో అలగడం ఒక భాగం అండి. వియ్యపురాలు, ఆడబడుచులు వీళ్ళందరూ అలిగి ఒక రకమైన వాతావరణం సృష్టించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అది. ఓకే. అలకపోతే ఆ పెళ్ళికి అందం ఉండదు, శోభ తగ్గిపోతుంది. ఏదో వారికి చేయవలసిన మర్యాదల్లో ఏదో లోపం వచ్చేసరికి అలగడం, అందరూ వారి చుట్టూ చేసి తీగారించడం, ఇది కోరుకుంటారు చాలా మటుకు పాత రోజుల్లో. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. అంటే మా వాళ్ళు ఒక చిన్న అక్కడ మిస్టేక్ చేశారు. వియ్యపురాలకు అన్నీ పెడుతూ సవరము మల్లెపూలు కూడా పెట్టాడు మా వాడు. అక్కడ జరిగింది ఏంటంటే ఆ ముందు రోజే ఆవిడ తిరుపతికి వెళ్ళి వచ్చింది. గుండు చేయించుకుందని అర్థం అనమాట. సో నన్ను నా గుండుని ఏడిపించడానికి కోసం కావాలని సవరము తిరుపతి పూలు పెట్టారనేసి ఇప్పుడు అలకనమాట. వివరమెరుగని వియ్యపురాలిని విడిదికి పంపితేమి, వివరమెరుగని వియ్యపురాలిని విడిదికి పంపితేమి, పేస్ట్ పుల్లా గీసేటందుకు విడిదికి పంపితేమి, పేస్ట్ పుల్లా గీసేటందుకు విడిదికి పంపితేమి, వివరమెరుగని వియ్యపురాలిని విడిదికి పంపితేమి, సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితేమి, హాయ్ 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 హాయ్, సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితేమి, బట్టనెత్తి వియ్యపురాలు, బట్టనెత్తి వియ్యపురాలు పూలే తురమదొట, బట్టనెత్తి వియ్యపురాలు పూలే తురమదొట, బట్టనెత్తి వియ్యపురాలు పూలే తురమదొట, సన్నజాజులు సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితేమి, సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితేమి, బట్టనెత్తి వియ్యపురాలు పూలే తురమదుట, బట్టనెత్తి వియ్యపురాలు పూలే తురమదుట, వివరం మెరుగని వియ్యపురాలు విడిదికి పంపితేమి. సో అందుకు కలిగిందన్నమాట. ఈ విధంగా చరణాలు ఉంటాయి. ఇంకా ఓకే, ఇలా మొత్తం పాడేసరికి ఇంకా ఆవిడ లాభం లేదనేసి కొంగు తీసేసి ఇంకా ఉంటే ఇంకా ఏం ఏడిపిస్తారని మామూలుగా. అలాగే పెళ్లి కొడుకు మీద, పెళ్లి కొడుకుని మధ్యలో కూర్చోబెట్టి ఏడిపిస్తారా ఇప్పుడు? పెళ్లి కొడుకుని మరి ఏడిపించడం అదే ఒక భాగం. మరదళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఏడిపించేవారు. వాళ్ళ విడిది అక్కడ ఉండేది, వీళ్ళ విడిది ఇక్కడ ఉండేది. పొరపాటు పెళ్లి కొడుకు బయటకు వస్తే సరదాగా ఒక అమ్మాయి మాట్లాడగానే వచ్చేస్తాడు కదా, వీళ్ళ విడిదికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా ఏడిపించి ఎండగొట్టి పంపించేవారు. వియ్యపురాలి అలక తీరిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే బాజా భజంత్రీలు. నిజమైన బాజా భజంత్రీలు అంటే పెళ్లి కొడుకుని ఏడిపించడం. సో ఇప్పుడు ఎలా ఏడిపిస్తున్నారు పెళ్లి కొడుకు? ఆడపెళ్లి వాళ్ళకి చిక్కిపోయాడండి పెళ్లి కొడుకు. ఓకే, ఒక పొగుడుతూనే ఎలా తెగుడతారో మీరే చూతురు కానీ. పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా, పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా, ఎన్నాళ్ళు వెతకీరమ్మా మరి ఏమి తెలియని వాడమ్మా, పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా, చూపులకు సుందరుడే చూడనల్లని వాడమ్మా, చూపులకు సుందరుడే చూడనల్లని వాడమ్మా, చూడనల్లని వాడమ్మా ఏ సూటి తెలియని మోటమ్మా, చూడనల్లని వాడమ్మా ఏ సూటి తెలియని మోటమ్మా, పెళ్లి కొడుకు
పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా. చదువు సంధ్యా జపము తపము 1 2 3 4. చదువు సంధ్యా జపము తపము మొదలే లేని వాడమ్మా. చదువు సంధ్యా జపము తపము మొదలే లేని వాడమ్మా. సుదతీరు సుదతీరు. నేను ఇప్పుడు చెప్పే ఈ క్వాలిఫికేషన్ ఏ స్త్రీ, భారత స్త్రీ తన భర్తకు ఉండాలని కోరుకోదు. సుదతీరు ప్రతి మనిషితోనూ సోది చెప్పుతాడమ్మా. సుదతీరు ప్రతి మనిషితోనూ సోది చెప్పుతాడమ్మా. పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా. పెళ్లి కొడుకు ఎంత చక్కని వాడమ్మా. వావ్, చాలా బాగా ఏడిపించేశారు పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు మొహం చిన్నపోయింది, పెళ్లి కల వచ్చేసింది. సో ఈ సాంగ్ పాడాక, ఈ షో చూసాక చాలా మంది పెళ్లి కూతుల నుంచి ఆఫర్లు వస్తాయో మీకు? చూసుకోండి. అక్కడ మాకు ఆ గొడవ కూడా జరుగుతుందండి. పెళ్లి కూతురు వాళ్ళు ముందే చెప్తారు కొంచెం అబ్బాయిని ఏడిపించే పాటలు ఎక్కువ పాడండి అని. ఓకే. వీళ్ళు అంటారు అమ్మాయిని మీరు ఎంతసేపు మా మీదే చూపిస్తారు, అమ్మాయి మీద పాడండి అంటారు. ఓకే. ఎవరిని టార్గెట్ చేస్తారు మెయిన్ గా? మాకిద్దరు ఒకటే. ఎవరు డబ్బు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ. ఓకే. ఎవరైతే మాకు పేమెంట్ కరెక్ట్ గా చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తారు, ఎదుటి వాళ్ళని టార్గెట్. సరదా మాత్రమే. ఇదేంటంటే ఆ ప్రతి ఫ్యామిలీలో కూడా మమ్మల్ని మెంబర్స్ లా ట్రీట్ చేస్తారండి. ఓకే. అదొక మా అదృష్టం. కాబట్టి చాలా కుటుంబాల్లో మేము కూడా ఒక సభ్యుల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే. చివరిగా మనకు కావాల్సింది వారి యొక్క కలయిక, వారు ఆనందంగా ఉండడం. మేము ఎవరికి పెళ్లి చేసినా ఒకటే కోరుకుంటాం, వాళ్ళు కనిపించినప్పుడల్లా అంటాం పిల్లలు బాగున్నారా, వాళ్ళు ఆనందంగా హాయిగా ఉండడమే. మేము ముఖ్యంగా ఏంటంటే వివాహ వ్యవస్థ బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. వాళ్ళు చక్కటి సంతానాన్ని అందించగలుగుతారు. మంచి సంతానం ఉన్న సమాజం ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మన వివాహ వ్యవస్థ చాలా చక్కటిది, పురాతనంగా వేద ప్రమాణాలతో చక్కగా ఏర్పరిచింది. కాబట్టి మన వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని మనం పరిరక్షించుకున్న రోజున మన సంస్కృతి సంప్రదాయాలు తప్పకుండా నిలబడతాయి. ఈ పెళ్లి వ్యవస్థ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఎప్పటికీ. అందుకే కదా శివపార్వతుల కళ్యాణం అని, సీతారాముల కళ్యాణం అని మనం ఎందుకు చేస్తాం ప్రతి చోట బ్రహ్మోత్సవాలలో కళ్యాణం? ఎందుకంటే ఆ వివాహానికి అంత ఉంది కాబట్టి. ఏదో టపటప అన్ని వ్యవస్థల్లా కాదు మంది. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పల్లె పాటల మాధుర్యాన్ని వినే ముందు ఆదివారం అతిథిలో ఒక షార్ట్ బ్రేక్.